హాయ్ హలో. ఈ సెషన్లో మనం సూక్ష్మజీవుల ప్రపంచం, సూక్ష్మజీవులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో మన నిత్య జీవితంలో తెలుసుకుందాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలు పెరుగా మారడం, ఇడ్లీ దోసపిండి పులియడము, బ్రెడ్ కేక్, వైన్ తయారు చేయడానికి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఎలా ఉపయోగపడతాయో నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి కిణ్వన ప్రక్రియ అంటే ఏం లేదండి, కార్బన్ డైఆక్సైడ్ వాయువుతో పాటు కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అనేవి ఆల్కహాల్గా మారే ప్రక్రియను కిణ్వనం అంటారు, ఫర్మెంటేషన్. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. సో ఈ పద్ధతిని పెద్ద మొత్తంలో ఆల్కహాల్, వైన్, బీర్ మొదలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం ఈస్ట్, సహజ చక్కెరలు కలిగిన బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష రసాల్లో పులిబెట్టి తయారు చేస్తారనమాట. మందుల తయారీలో సూక్ష్మజీవనాశకాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఫంగస్, వివిధ రకాలైన సూక్ష్మజీవనాశకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. లైక్ పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, ఇవన్నీ సూక్ష్మజీవనాశకాలు అనమాట, యాంటీబయాటిక్స్ అంటారు. నెక్స్ట్ సూక్ష్మజీవనాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఆర్మీలో డాక్టర్గా పనిచేసేవారనమాట. అయితే యుద్ధంలో గాయపడిన సైనికులను బ్యాక్టీరియా వల్ల చనిపోవడానికి గమనించాడు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కుందామని చెప్పేసి పెట్రీ డిష్లో వివిధ రకాల బ్యాక్టీరియాలను పెంచడం మొదలుపెట్టాడు. అయితే ఒక రకమైన వేరే రకమైన బ్యాక్టీరియాలను పెరుగుదల నిరోధించినట్టు గమనించిన తర్వాత దానికి పెన్సిలిన్ నొటేటం అని పేరు పెట్టాడు. పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిందని అలెగ్జాండర్ పెన్సిలిన్ అనే పేరు పెట్టాడు. 1929లో పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచానికి తెలియజేశాడు. 1945లో అతనితో పాటు మరో ఇద్దరు, హోవర్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బిచెన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1945లో. నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల కలిగే జబ్బులకు న్యాయం చేయడంలో ఉపయోగపడ్డ పెన్సిలిన్ ఆవిష్కరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ ఆవిష్కరణ కూడా దారితీసింది. దాని తర్వాతకి ఎల్లప్రగడ సుబ్బారావు అనే అతను ఎరిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ని సృష్టించాడనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాము. వ్యాక్సినేషన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థము. వ్యాక్సినేషన్ అంటే ఏం లేదండి, చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. ఈ వ్యాక్సిన్లు ఏ రకాల వ్యాధులకు తీసుకుంటారో చూద్దాము. మసూచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, గవిద బిళ్ళలు, డిప్తీరియా, కోరింత దగ్గు, తట్టు మొదలైనవి. 5 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. మొట్టమొదటి వ్యాక్సినేషన్ వచ్చేసి పోలియో టీకా 1952లో ఎవరంటే జోనాస్ సాక్ కనుగొన్నారు. దాని తర్వాతకి 1957లో ఆల్బర్ట్ సాబిన్ అతను పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. నెక్స్ట్ మసూచి టీకా ఆవిష్కరణ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను డాక్టర్ పనిచేసేవాళ్ళు. దాని తర్వాతకి అతని దగ్గరికి 2 రకాల పేషెంట్స్ వచ్చేవారు. కాపాక్స్ సోకిన వాళ్ళు, స్మాల్ పాక్స్ సోకిన వాళ్ళు. అయితే ఏం చేశాడంటే అతను కౌపాక్స్ సోకిన వారి దగ్గర బొబ్బస్రావం నుండి కొంత ద్రవాన్ని తీసుకొని స్మాల్ పాక్స్ సోకిన వారికి ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఒక 8 సంవత్సరాల బాలుడికి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్తో ఇంజెక్ట్ చేశాడనమాట. అతనికి స్మాల్ పాక్స్కి గురి చేశాడు. కానీ ఏమైందంటే అతనికి ఈ కౌపాక్స్ సోకిన స్రావం నుండి ఇంజెక్ట్ చేయడం వల్ల స్మాల్ పాక్స్ సోకలేదన్నమాట. అంటే ఈ విధంగా అతను వ్యాక్సిన్ పనిచేసిందని ప్రూవ్ చేశాడనమాట. నీళ్ళు సూక్ష్మజీవులు. మన చుట్టూ ఉండే వాతావరణంలో 70% నైట్రోజన్ వాయువు ఉంటుంది. అయితే వాయువుని డైరెక్ట్గా మొక్కలు యూజ్ చేసుకోలేవు. అవి ఏం చేస్తాయంటే నత్రజని రూపంలో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేస్తాయి. ఆ నత్రజని రూపంలో ఎవరు కన్వర్ట్ చేస్తారంటే వివిధ రకాలైన బ్యాక్టీరియా లైక్ అనబీనా, రైజోబియం, నాస్టాక్, అజిటోబ్యాక్టీరియా. ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటారు వీటిని. ఇవి వాతావరణంలో నత్రజనిని నత్రజాల రూపంలోకి మార్చుతాయన్నమాట. వాతావరణంలో నత్రజని శాతం 78%. సో చిక్కుడు జాతి మొక్కలు, బఠానీ, వేరుశెనగ బొడబల్లో నైట్రోజన్ రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
బీటీ మీ అందరికి తెలిసిన విషయం. బ్యాసిలస్ తురింజియన్సిస్ అనే రకమైన బ్యాక్టీరియా విడుదల చేసే ఒక రకమైన విష పదార్థము మొక్కల్లో పెరిగే క్రిములను చంపేస్తుంది. అందుకే దీన్ని బయోపెస్టిసైడ్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అపాయకరమైన సూక్ష్మజీవులు అంటే వివిధ రకాలైన వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులను ప్యాథోజన్స్ అని అంటారు. ప్యాథోజన్స్ అనేది వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా, గాలి ద్వారా, తాగే నీరు ద్వారా, తినే ఆహారం ద్వారా మన శరీరంలో ప్రవేశించి మనలో వ్యాధి నిరోధక శక్తిని హరింపజేసి ఆ వ్యాధిని మనకు వచ్చి చేస్తాయి అన్నమాట. ఇలా ఒకరి నుండి ఒకరికి వచ్చే వ్యాధులను అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిజీజెస్ అంటారు. గాలి, నీరు, ఆహారం రోగితో సన్నిహితంగా ఉండడం వల్ల ఒకరి నుండి ఒకరికి వస్తాయి అన్నమాట. ఇవి వైరల్ వ్యాధులు లైక్ జలుబు, కండ్ల కలక, మసూచి, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్యా, టైఫాయిడ్, చికెన్ పాక్స్ ఇవన్నీ అంటువ్యాధులే. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలిగజేస్తుంది. అడెనోఫిలిస్ డోమా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధికారక క్రిములను వ్యాపింప చేస్తుంది. ఆ కషాయాలను తన కడుపులో దాచుకొని వేరే వ్యక్తికి ఆ రక్తం ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట. ప్లాస్మోడియం వైరస్. నెక్స్ట్ రొనాల్డ్ రాస్ అనే అతను మలేరియా కలిగే సూక్ష్మజీవిని కనుగొన్నాడు. అదేమిటంటే అడెనోఫిలిస్ డోమా ద్వారా మలేరియా వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్నందుకు 1902లో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ టేబుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ టెట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. చూద్దాం. క్షయ బీసీజీ అంటారు దీన్ని. బీసీజీ టీకా ఇస్తారనమాట క్షయ రాకుండా. మసూచి వరిసెల్లి టీకా. మసూచి అంటే అమ్మవారు. తట్టు గవద బిళ్ళలు మెమ్మర్ టీకా ఇస్తారు. పోలియో ఓరల్ పోలియో వ్యాక్సిన్, పోలియో చుక్కలు లేదా పోలియో టీకా, స్వైన్ ఫ్లూ టీకాలు, కలరా, టైఫాయిడ్ ఇవి వ్యక్తిగత పరిశుభ్రత వల్ల నయం చేసుకోవచ్చు. మలేరియా, ప్లాస్మోడియం, దోమతెరలు, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు ఇవన్నీ. డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చేసి ఏడిస్ దోమ వల్ల వస్తుంది. మెదడు వాపు అనేది ఆడక్యులక్స్ దోమ వల్ల వస్తుంది. డిఫ్తీరియా, దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ నివారణకు పెంటావలెంట్ వ్యాక్సిన్స్ ఇస్తారు. డిఫ్తీరియా, దగ్గు, ధనుర్వాతం నివారణకు డిపిటీ వ్యాక్సిన్ ఇస్తారు. నెక్స్ట్ మొక్కల్లో వచ్చే వ్యాధులు. సిట్రస్ క్యాంకర్ ఇది బ్యాక్టీరియాలో వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వరిలో కాటక తెగులు, వేరుశనగ టిక్కా తెగులు, చెరుకులో ఎర్రకుల తెగులు ఇవన్నీ శిలీంధ్రాల వల్ల వస్తాయి. టొబాకో మొజాయిక్ వైరస్ అనేది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆహారం నిల్వ చేయడము. తీర ప్రాంతాల్లో పొగబెట్టడం ద్వారా ఆహారాన్ని నిల్వ చేస్తారు. జామ్ జెల్లీల రూపంలో పండ్ల రసాలు, అలా జామ్ జెల్లీ షుగర్ కలపడం ద్వారా జాము, జెల్లీస్, ప్రిపేర్ చేస్తారు. ప్యాస్చురేషన్ ప్రాసెస్లో ఈ ప్యాస్చర్ అతను కనుగొన్నాడు. ఇవి ఏంటంటే పాలను 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 15-30 మినిట్స్ వేడి చేస్తారు. వేడి చేసి ఈ ప్రాసెస్ని ప్యాస్చురేషన్ అంటారు. హై టెంపరేచర్ షార్ట్ టైం ప్యాస్చురేషన్ అని అంటారు. నెక్స్ట్ ఏదైనా ఆపరేషన్ చేసే ముందు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా స్టెరిలైజేషన్ చేస్తారు 30 మినిట్స్. సో ఇది శస్త్రచికిత్స సామాగ్రిని ఉపయోగించే వస్తువులు. ఈ ప్రాసెస్ని కూడా స్టెరిలైజేషన్ అని అంటారు. స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పార్ట్ 2.